హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజైతే నేను మంచి రెసిపీతో వచ్చాను. దానికన్నా ముందు ఒక చిన్న ముచ్చట చెప్తానమాట. ముచ్చట అంటే ఏదో సోదనుకోకండి. ఏదో నా బాధ మీతో కాకపోతే ఎవరితో పంచుకుంటానన్నట్టు. నేను వీడియో పెట్టిన వెంటనే ఒక ఇద్దరు ముగ్గురు వెంటనే చూసేస్తారండి వ్యూస్. ఎవరు చూసారని చెప్పి నేనైతే స్టూడియోలో ఓపెన్ చేసి చూస్తాను జనరల్‌గా. ఏ నోటిఫికేషన్ వల్ల సబ్స్క్రైబ్డా, అన్‌సబ్స్క్రైబ్డా ఏంటా అని చెప్పి. అది డెఫినెట్‌గా నోటిఫికేషన్స్ అనే ఉంటదండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళే. కానీ పెట్టుకున్న వీడియోని కనీసం ఒక 30 సెకండ్లు కూడా చూడరండి. 10 సెకండ్స్‌కే వెంటనే స్కిప్ కొట్టేస్తారు. ఒక లైక్ నా మొఖాన ఆడేసి. దానివల్ల ఎవరికి యూజో కూడా తెలీదు. ఏదో చూసామన్న పేరుకి చూసి వెంటనే స్కిప్ కొట్టేస్తారు. నేను ఇది ఎవరి మనోభావాల్ని దెబ్బతీయడానికి అయితే అనట్లేదు. ఊరికే నా ఫీలింగ్ చెప్పుకుంటున్నాను. అలా చేస్తే అయితే చాలా బాధ అనిపిస్తదన్నమాట. సరేలేండి, ఏం చేస్తాం, కనీసం ఇది చూసాకైనా లాస్ట్ వరకు చూస్తారేమో అని ఆశపడుతున్నాను. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ అండి. ఇది మనం రెగ్యులర్గా తినే అరటికాయ బజ్జీలా కాదన్నమాట. ఇది బేబీ ఫ్రెండ్లీ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వన్స్ ఇలా అలవాటైందంటే మనం మామూలు అరటికాయ బజ్జీలు మానేసి ఇలాగే తినడానికి ఇష్టపడతాం అన్నమాట. దానికోసం అయితే నేను ఒక అరటికాయ తీసుకుని పీల్ తీసేసుకుని సన్నటి చక్రాల్లాగా కట్ చేసేసుకుని వాటిని సాల్ట్ అండ్ పసుపు వాటర్లో వేసేసుకున్నాను జిగురుపోవడానికి. తర్వాత ఇంకో గిన్నెలోకి జస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే కొద్దిగా వాము డైజెషన్కి, అండ్ రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆప్షనల్. కారం ఇష్టంగా తినే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బేబీ కాబట్టి నేనైతే కొంచెమే కారం వేస్తున్నాను. సో అవన్నీ వేసుకుని వాటర్ వేసుకుని ఇందాక పిండి చూపించిన కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా థిక్గా ఉండకూడదండి. మనం డీప్ ఫ్రైకి వేసే బజ్జీలాగా ఇది పలచగానే ఉండాలన్నమాట. ఆ పిండి అంతా పలచగా కలిపేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి అయితే మంచిగా గీ అప్లై చేసుకుంటున్నాను. ప్యాన్ బాగా వేడెక్కాక అప్లై చేసుకోండి. ప్యాన్ని సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసి చూపిస్తున్న విధంగా పిండి చూసారు కదా ఎంత పలచగా ఉందో, అరటికాయ ముక్కలకి అంటున్నట్టుగా ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మనకి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. మనము ఈ శనగపిండి తోపు అన్నది బాగా థిక్‌గా పెట్టేసుకుంటే మనకి కాలడానికి ఎక్కువసేపు పట్టేస్తుందన్నమాట. మనకి అరటికాయ త్వరగా ఉడికిపోద్ది. సో ఈ తోపు అన్నది పలుచగా కలుపుకుంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఒక స్పూన్ నెయ్యి వరకు మనం ప్యాన్ మీద గ్రీస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దాని మీద అరటికాయ ముక్కలను అయితే నేను అన్నీ పెట్టేసి ఇప్పుడు ఒక హై ఫ్లేమ్లో ఇవన్నీ పెట్టుకున్నాక సిమ్లో పెట్టేయండి. నెయ్యి అన్నది వేసాక మనం సిమ్లో పెట్టేయాలన్నమాట. తర్వాత ఇవన్నీ అరటికాయ ముక్కలు అన్నీ పెట్టేసుకుని మళ్ళీ పైనుంచి ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలా వేసేసుకుని మూత పెట్టేసి ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. మీకు కావాలంటే కొంచెం క్రిస్పీ టెక్స్చర్ కూడా వస్తుందన్నమాట. సో ఇలా పెట్టుకుని 2 to 3 మినిట్స్ అయ్యాక వీటిని ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా అలాగే కాల్చుకొనివ్వాలన్నమాట. చూసారు కదా, మంచిగా మనకి కాలిందంటే మాత్రం మనకి మంచిగా ఫ్లిప్ అయిపోతాయి. రేక్కి అంటకుండా, ప్యాన్కి అంటకుండా చూపిస్తున్న విధంగా. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి, కమ్మగా ఉంటాయి. మనం ఎలాంటి ఆయిల్ లేకుండా ఓన్లీ ప్యూర్ హోమ్మేడ్ గీతో నేను చేసుకుంటున్నాను వీటిని. చాలా టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపించేలాగా కమ్మగా ఉంటాయి. మనం పప్పులోకి నంచుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్లో ఇలా ఇవ్వచ్చు. సో దట్ ఏంటంటే వాళ్ళకి మంచి స్నాక్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఏమీ కాకుండా హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇలాగా మనకి మామూలుగా ఇలా అతుక్కుంటూ ఉంటాయి. వాటిని మనం అట్ల కాడతో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ డైరెక్ట్గా అలా కూడా తినేయొచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదన్నమాట. సో రెండో వైపు కూడా మనం ఇంకా మూత పెట్టట్లేదు. అదే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట. వన్స్ ఫ్లిప్ చేసుకున్నాక మనం రెండో వైపు సిమ్ టు మీడియం ఫ్లేమ్ ఒక 3 to 4 మినిట్స్ కాల్చుకొని మళ్ళీ రెండు వైపులా ఒక్కోసారి అలా ఫ్లిప్ చేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు వీటిని. చూడండి, మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి ఇవి. మీకు ఏమైనా డౌట్ ఉంది అంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు. అరటికాయ అనేది మనం సన్నగా చక్రాల్లా కోసుకున్నాం కాబట్టి ఇంకా త్వరగా ఉడికిపోద్ది. సో చూసారు కదా, ఇలాగా మనకైతే రెడీ అయిపోయాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఒక మనిషి ఒక అరటికాయ తినేయొచ్చు మాట ఇలా చేసుకుంటే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీ రెడీ. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.